వెల్కమ్ బ్యాక్ ఛానల్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా. ఈరోజు అప్డేట్ ఏంటంటే అప్డేట్ ఏం లేదు కానీ అంటే బయట ఏం నడుస్తుందంటే ట్రెండింగ్ టాపిక్ మన అల్లు అర్జున్ అంటే నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ అనమాట. అయితే అల్లు అర్జున్ గడ్డం తీసుకున్నాడని చెప్పేసి ఆయన అంటున్నారు. ఎందుకంటే సుకుమార్ దగ్గర అంటే సుకుమార్ డైరెక్టర్ గారు ఏమంటున్నారు అంటే వాళ్ళ అంటే ఇప్పుడు మీ ఫ్యాన్స్ అలా అంటున్నారు ఏంటంటే గడ్డం తీసుకున్నారు అని చెప్పేసి అనడం ద్వారా ఇక మూవీ షూటింగ్ అయితే డిలే అయింది అని చెప్పడం జరిగింది అనమాట. షూటింగ్ గడ్డం తీసుకున్నందుకు షూటింగ్ ఎందుకు డిలే అవుతుందో నాకైతే అర్థమవుతలేదు. ఫ్యాన్స్ అయితే అలా మీమ్స్ వేసిస్తున్నారు అనమాట. ఏది కొంచెం బయటపడ్డా దాన్ని ఇక మొత్తం స్ప్రెడ్ చేసిస్తుంది అనమాట. తెలుసుగా మన తెలుగు వాళ్ళు ఎట్లనో అంతే. ఇక మీరు ఇందాక ఫస్ట్ వీడియో వచ్చింది చూడ అదే అనమాట. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు కరెక్టో తెలియదు. అది నిజమో కాదో తెలియదు కానీ యూరప్కి అయితే వెళ్తున్నాడు అని చెప్పేసి అన్నారనమాట. యూరప్కి ఫ్యామిలీ ట్రిప్తో వెళ్ళడం జరిగిందని చెప్పడం జరిగిందనమాట. అది ఎంతవరకు నిజమో మనకు కూడా తెలియదు. ఓకేనా. లైక్ షేర్ సబ్స్క్రైబ్. వీళ్ళిద్దరు గొడవ పడి వెళ్ళిపోయారని చెప్పేసి అని అంటున్నారు. అంత సీన్ లేదు, వీళ్ళకి ఏం గొడవ లేదు. ఆయననే అన్నాడు అనమాట ఒకప్పుడు ఆర్య మూవీతో నాకు ఇది స్టార్ట్ అయింది, మళ్ళీ ఆ మూవీతోటే నేను ఇక్కడ రాకుండా ఆ మూవీ లేకపోతే నేను లేనని చెప్పేసి అన్నది ఒకప్పుడు. అల్లు అర్జున్ కాదు. మళ్ళీ ఇప్పుడు కొట్లాడ ఇట్లా చేసుకుంటే పుష్ప 2 రాకుండా పోతుంది అనమాట. అట్లా అనమాట. ఓకేనా. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఆయన ఏం ఎవరితో గొడవపడలేదు. గడ్డము షూటింగ్ డిలే చేస్తానని గడ్డం గీక్కోలేడు అనమాట. అంటే చిన్న పని ఉందేమో వెళ్ళొచ్చు, లేకపోతే వేరే షూటింగ్ అంటే ఈ షూటింగ్ కంప్లీట్ చేసుకొని వేరే షూటింగ్కి వెళ్తుండొచ్చు. చూద్దాం. అంటే అవతార్ మూవీనే 3-4 సంవత్సరాల లోపే తీసేస్తారు. కానీ పుష్ప మూవీ ఏమో ఏకంగా బాహుబలి తీసినట్టే తీస్తుంది 4 సంవత్సరాల నుంచి. ఏంటో ఏమో మళ్ళీ అలా అయితే కష్టమే కానీ చూద్దాం. కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్.